మరిన్ని అప్డేట్స్ చూస్తే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించింది గడ్చిరోలి స్పెషల్ కోర్టు. ఆయనతో పాటు జేఎన్యూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్ట్ ప్రశాంత్ రహీ, హయేష్ తిర్కే, పండు నరోబేను దోషులుగా నిర్ధారించింది. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని తేల్చింది కోర్టు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద వీరికి శిక్షలు ఖరారు చేసింది. ప్రొఫెసర్ సాయిబాబా మావోయిస్టు సిద్ధాంతాలను ప్రచారం చేశారని, ఆయన గదిలో మావో సాహిత్యం దొరికిందని ఆరోపణలున్నాయి. గతంలో అనారోగ్యంతో బెయిల్పై విడుదలయ్యారు సాయిబాబా. డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదుకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. రాధికా, గడ్చిరోలి కోర్టు, మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు సంచలన తీర్పు వెలువడించింది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరొక 6గురికి జీవిత ఖైదు విధించింది. మరొక వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సాయిబాబా మీద ఉన్న అభియోగం ఏంటంటే 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను అరెస్ట్ చేశారు. నిజానికి సాయిబాబా 90% అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అంటే ఆయన వీల్ చైర్ నుంచి కదలలేని పరిస్థితి, సొంతంగా ఆయన పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. అయితే 2014 మేలో మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద మోపిన అభియోగం ఏంటంటే జేఎన్యూలో ఒక విద్యార్థి ఉన్నారు, ప్రశాంత్, జేఎన్యూలో ఒక విద్యార్థి ఉన్నారు హేమ్ మిశ్రా అని. హేమ్ మిశ్రా అనే విద్యార్థి ఛత్తీస్గఢ్ లోని అబుజ్మడ్ అడవుల్లోకి వెళ్లి 5 లక్షల రూపాయలు మావోయిస్టుల నుంచి తీసుకొచ్చి ఆ డబ్బు సాయిబాబాకి ఇచ్చారు. సాయిబాబా మావోయిస్టుల భావజాలాన్ని వ్యాప్తి చెందేందుకు ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మావోయిస్టులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన అభియోగం. అంటే సిపిఐ మావోయిస్ట్ పార్టీ అన్నది నిషేధిత పార్టీ కాబట్టి నిషేధిత సంస్థకు సహాయం చేయడం, దాంతో సంబంధాలు ఉండడం కూడా చట్టరీత్యా నేరం. సో ఈ అభియోగం మహారాష్ట్ర పోలీసులు మోపారు. దాదాపు 14 నెలల పాటు 2014 మే నుంచి 14 నెలల పాటు సాయిబాబా జైల్లోనే ఉన్నారు. అయితే ఆ తర్వాత మహారాష్ట్ర హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ బెయిల్ ని సమర్థించింది. ఇవాళ ఈ కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ వెలువడింది. సాయిబాబాతో పాటు మిగిలిన నిందితులందరినీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అంటే చట్ట విరుద్ధ వ్యతిరేక కార్యకలాపాల చట్టంలో సెక్షన్ 20 కింద వీళ్ళు కన్విక్ట్ అయ్యారు. దీంతో పాటు ఐపీసీలోని 120B కింద కూడా వీళ్ళు నేరం చేసినట్లుగా గడ్చిరోలి కోర్టు 2 వర్గాల వాదన విన్న తర్వాత, అటు సాయిబాబా వాదన తర్వాత మహారాష్ట్ర పోలీసుల వాదన విన్న తర్వాత నిర్ధారించింది. సో ఈ చట్ట విరుద్ధ వ్యతిరేక కార్యకలాపాల చట్టం అన్నది చాలా, దీని కింద తీవ్రమైన నేరాలకు మాత్రమే మోపుతారు. సో సాయిబాబా కింద వేజింగ్ వార్ అగేన్స్ట్ ఇండియా, అంటే దేశంపై యుద్ధం ప్రకటించడం, మావోయిస్టులు దేశం మీద యుద్ధం ప్రకటించారు. సో వాళ్లకు సహాయకారిగా ఉన్నారు కాబట్టి తీవ్రమైన అభియోగం ఈయన మీద ఉంది కాబట్టి ఈయనకు లైఫ్ సెంటెన్స్, అంటే యావజ్జీవ కారాగార శిక్ష సాయిబాబాతో పాటు మరో 4గురు కూడా విధించారు. అయితే ఇది ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ మాత్రమే. ట్రయల్ కోర్టు జడ్జిమెంట్ మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళొచ్చు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇమీడియట్ గా అయితే ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆయన ఇమీడియట్ గా జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైతే ఈ శిక్షను పైకోర్టులో సవాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ పైకోర్టుల్లో ట్రయల్ జరిగేంత వరకు కూడా బెయిల్ మీద కూడా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే సాయిబాబా తరపు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన ఎటువంటి నేరం చేయలేదు, కావాలని మహారాష్ట్ర పోలీసులు పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు, తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించారని కోర్టులో వాదించారు. అయినప్పటికీ గడ్చిరోలి కోర్టు మాత్రం పోలీసుల వాదనే సరైనని చెప్పి ఆయనకు జీవిత ఖైదు విధించింది. రాధిక. థాంక్యూ భరత్.